पति ब्रह्मचारी। లేటెస్ట్ న్యూస్ చెప్పచ్చు కదా. తెలీదు ఈషా వదిన డబ్బు సంపాదించడానికి ఎక్కడెక్కడ వెళ్తున్నారో. నాకేమనిపిస్తుందంటే వాళ్ళు కూడా మీలాగనే 48 గంటల పోటీలో ఓడిపోతారని. 11,580 రూపాయలు నువ్వు సంపాదించకపోతే నీ మూటా ముళ్ళు వెంటనే సర్దుకొని ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవాలి. నేను ఏమంటున్నానంటే ఒకవేళ ఓడిపోతే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు కదా. కానీ అన్నయ్య, ఒకవేళ వదిన పందాల్లో గెలిచిందంటే తను గెలుస్తుంది. ఈషా చిన్నప్పుడే మాళిగలో గొప్పగా పెరిగింది. ఉదయాన్నం నిద్ర లేసినప్పటి నుంచి నైట్ బెడ్కి పడుకునే వరకు ఎప్పుడు 4 పనివాళ్లు తన చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలాంటి అమ్మాయి పనిచేయడం అన్నది తర్వాత సంగతి. పనంటే అర్థమే తెలీదు తనకి. ఆ అమ్మాయి సంపాదిస్తుందని నువ్వు చెప్తున్నావా? అది కూడా 2 రోజుల లోపల. అది 11,590 రూపాయలు. తలుచుకుంటేనే నవ్వొస్తుందిరా. కానీ సూరజ్ అన్న, వదిన చదువుకున్న వాళ్ళు, మీకెలా తెలుసు? తను ఎంత చదివినా కూడా ఫ్రిడ్జ్ ప్లగ్ కూడా సరి చేయడం రాలేదు. ఆ స్క్రూ డ్రైవర్ని సైడ్లో పెట్టి మీరు కాస్త సైడ్ తప్పుకుంటారా ఈషా గారు ప్లీజ్? ఏంటంటే చదువుకున్న అనుభవానికి జీవిత అనుభవానికి చాలా తేడా ఉంది బంటి. నీకు అర్థమవుతుందా? మెహక్, నీకు ఎంగేజ్మెంట్ అని విన్నాను, అందుకని నీకు శుభాకాంక్షలు తెలియచేద్దామని వచ్చాను. మెహక్, నేను డిజైన్ చేసిన డ్రెస్సెస్ నీకు చాలా ఇష్టం కదా. నువ్వెప్పుడు పొగుడుతూ ఉంటావు కదా నాకు ఫ్యాషన్లో ఎంత నాలెడ్జ్ ఉందని. ఇంకా నువ్వేదైనా పార్టీకి వెళ్లే ముందు నన్నే డ్రెస్ సెలెక్ట్ చేయమంటావు కదా, గుర్తుందా? గుర్తుంది ఈషా. అది ఏంటంటే నీ ఎంగేజ్మెంట్కి లెహంగా నన్ను డిజైన్ చేసి ఇమ్మంటావా? అఫ్ కోర్స్ నువ్వు ఏదైనా పెద్ద డిజైనర్ దగ్గర ఇచ్చి డిజైన్ చేయమంటావు, వాళ్ళు నీకు చార్జ్ చేస్తారు కదా. కానీ నేను నీకు హాఫ్ అమౌంట్లోనే చేసిస్తాను. ఐ నో ఈషా, నువ్వు డిజైన్ చేస్తే అది ఖచ్చితంగా బెస్ట్గా ఉంటుంది. లెహంగా మాత్రమేంటి, నా మొత్తం వెడ్డింగ్ డ్రెస్సెస్ నీకు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. దానికి నువ్వు ఈషా గులాబ్ సింగ్ అయింటే చేదాన్ని. కానీ నువ్విప్పుడు ఈషా సూరజ్, నీ హస్బెండ్ పూర్తి పేరేంటి చెప్పు? ఏదో ఒకటి, నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా. ఎనీవేస్, టీ తాగేసి వెళ్ళు, సరేనా? తను చాలా సంతోషంగా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసింది కదా. సరే అయితే తను బాగా అనుభవించింది. నాకు దీనివల్ల ఏ సమస్య లేదు బంటి. నీ ప్రాణం పోయిండేది కావ్య. కింద అన్ని వైర్లున్నాయి. నువ్వు స్విచ్ బోర్డు మీద నీళ్లు పోసావా ఏంటి? కావ్య, ఒకవేళ నీకేదన్నా అయి ఉంటే నువ్వెందుకు ఇంత రిస్క్ చేసావు? నాకు పూర్తి నమ్మకం ఉంది నాకు ఏమీ కానీరని. మీకు ధైర్యం తెప్పించాలంటే నాకున్న ఒకే ఒక దారి ఇది. నా కోసం నువ్వు ఏమైనా చేస్తావా? నువ్వు నీ ప్రాణం గురించి కూడా పట్టించుకోలేదు కదూ. వన్ సెకండ్, నువ్వెక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే? సరే వదినా, మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా? వదినా, ఏమైనా చెప్పండి. ఏం చెప్పమంటే వారు ఏంటి చెప్పేది? నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, అసలు ఇష్టం లేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను నిజంగానే ప్రెగ్నెంట్ కాదన్న విషయం మావయ్య గారికి మీ అన్నయ్యకి తెలిసొచ్చిన రోజు వాళ్ళు నన్ను వదలరు, మా ఇంట్లో వాళ్ళని వదలరు. లేదు, నేను ఇక్కడ ఉండలేను, నాకు ఇష్టం లేదు. వదినా, వదినా, పారిపోవడం సమస్యకి పరిష్కారం కాదు. మీకేమనిపిస్తోంది? మీరు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది?
అన్నయ్య నాన్న ఊరికే ఉంటారనుకున్నారా? ఉండరు. ఈ ప్రపంచంలో మీరు ఏ మూలను ఉన్నా వెతికి కనిపెడతారు. ఇలా చూడండి, ఆరవ్ సారు నిజమే చెప్తున్నారు. పారిపోవడం వల్ల పరిష్కారం కాదు, పారిపోవడం వల్ల సమస్య ఇంకా పెద్దదవుతుంది. ఇలా చూడండి, మీరు ప్రెగ్నెంట్ కాలినందువల్ల మీ తప్పు ఏమీ లేదు కదా. అంటే అవునండి, నేను మీ రిపోర్ట్స్ చదివాను. మీకు ఎలాంటి సమస్య లేదు. కావ్య, ఒకవేళ అనురాధ సార్కి ఏదైనా లోపం ఉండొచ్చు కదా. కానీ ఈ విషయం బయటికి ఎలా తీసుకురావడం? రియా, నాకు కాసేపు నీ ఫోన్ ఇస్తావా ప్లీజ్? చాలా ముఖ్యమైన పని. నేను అసలు ఇంతవరకు నా ఫోన్ ఎవ్వరికీ ఇచ్చింది లేదు. ముఖ్యమైన విషయం అంటున్నావు కాబట్టి ఇదిగో, కానీ పని అవ్వగానే ఇచ్చేయాలి. పక్కా. థ్యాంక్ యూ. హలో, ఐ మీషా. మీరు న్యూస్ పేపర్లో జాబ్ కోసం యాడ్ ఇచ్చారు కదా? నాకు ఆ పని బాగా తెలుసు. ఎక్స్పీరియన్స్ లేదు, కానీ మహారాణి గారు, ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వు, గొంతు బాగా మండిపోతోంది. అలాగే. హలో సార్, ఒక్క సెకండ్ హోల్డ్లో ఉండండి. సారీ. ఇదిగోండి. హలో సార్, నేనేం చెప్తూ ఉన్నానంటే హలో మహారాణి, మందులేసుకునే టైం అయింది, కనీసం మందులు ఇచ్చేసేళ్ళు. హలో, ఫోన్ కట్ చేసేసారు. మంచిదైంది అత్తయ్య నన్ను పట్టించుకోకుండా ఉంది. ఇప్పుడు ఇదే భయంకరంగా తిట్లు తింటుంది. ఒకవేళ తన పందెంలో ఓడిపోతే అక్కడికే వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళ ఖుష్బూ వదిన నుంచి నాకు డబ్బులు రావు కదా. నీకు ఓ సామెత తెలుసా? ఎంత ఎత్తికి పిచ్చుకి ఎగిరినా పిచ్చుక గద్దవలేదంటారు. మనుషులెప్పుడూ తమ తమ అర్హత తెలివితేటలకు తగినట్లుగా సవాలెంచుకోవాలంటారు. లేకపోతే వాళ్ళెప్పటికీ పోరాడలేరు, గెలవలేరు. కావాలంటే చూడు, గుండ్రంగా చపాతీలు చేయడం కూడా రాదు. ఈమె బయటికెళ్ళి పని చేస్తుందా చెప్పు? ఇది చపాతీ రౌండ్గా చేయకపోయినా పర్వాలేదు, పనికి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ నాకు తెలిసినంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. నా కోరిక ఇది మాత్రమే. హలో, నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు, కానీ నా పని నేను బాగానే చేస్తాను. ఇలా చూడు మహారాణి, ఒట్టి కడుపుతో మాత్ర వేసుకోలేను కదా, కనీసం 2 బిస్కెట్లు ఇవ్వు. ఇస్తాను. హలో, ఈయన ఫోన్ కట్ చేశారే. ఓరి
భగవంతుడా. ఓ గాడ్, నేను మళ్ళీ ఈ చపాతీని మాడి చేశానే. ఏంటి డాక్టర్ చెక్ చేస్తారా? కానీ ఎలాగా? మనం ఏదో ఒకటి చేద్దాం. దాని నుంచి అనురాధ సార్ 10 నుంచి 15 నిమిషాలు మైకంలో ఉంటారు. ఆయన ఒక్కసారి స్పృహలో లేకుండా ఉంటే చాలే డాక్టర్ చూసుకుంటారు. కానీ కావ్య ఒకవేళ ఎవరైనా చూసారంటే, అది కాక మన ప్లాన్ ఫెయిల్ అయితే ఏం చేయాలి కావ్య? అలా ఏం కాదు, నేనున్నానుగా. నేను మీకు మాటిస్తున్నాను, అలా ఏదైనా ప్రాబ్లం అయితే ఖచ్చితంగా మిమ్మల్ని ఇరికించనా? చెప్పండి అయ్యగారు. రాయ్ సూరజ్, ఈ గులాబ్ సింగ్ ఇంట్లో ఇప్పుడు 2 మంచి విషయాలు జరిగాయి. ఒకటి, నా కొడుకు ఇప్పుడు తండ్రి అవబోతున్నాడు. రెండవది, ఆరవ్ ఇప్పుడు వాడి సొంత కాళ్ళ మీద నిలబడ్డాడు. నేను చెప్పేది విను. ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేయడానికి రేపు సాయంత్రం పెద్ద పార్టీ ఏర్పాటు చేశాను. దొరకొట్టారు అయ్యగారు. అనురాగ్ అన్నయ్యకి ఇంకా ఖుష్బూ వదినకి నా కృతజ్ఞతలు చెప్పండి అయ్యగారు. ఇంకా ఆరవ్ అన్నయ్య కోసం చాలా సంతోషపడుతున్నానని చెప్పండి అయ్యగారు. అయ్యగారు మీరేం దిగులు పడకండి, పార్టీకి అవసరమైన అన్నిటినీ సూపర్ గా అరేంజ్ చేస్తా. అన్నా వదినలు శుభాకాంక్షలు చెప్తున్నారు, ఆరవ్ కోసం సంతోషపడుతున్నారు. పార్టీ విషయం ఏంటి? ఇంకొక విషయం సూరజ్, రేపు పార్టీకి ఊర్లో ఉన్న పెద్ద పెద్ద విఐపీలందరూ వస్తున్నారు. వాళ్ళ రక్షణ కోసం మనకి బాగా తెలిసిన మంచి గార్డ్స్ మనకు అవసరపడతారు. అది మాత్రమే కాకుండా మన మహల్కి లోపల బయట అలంకరణగా ఉండాలి. తర్వాత వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటానికి ఒక విగ్రహం కావాలి. విగ్రహం ఎలా ఉండాలంటే దాని ఫోటో నీకు అనురాగ్ పంపిస్తాడు, సరేనా? అలాగే అయ్యగారు, మీరు చెప్పారు కదా. అన్ని అయిపోయింది అనుకోండి, నేను అన్నిటిని సెట్ చేసిన తర్వాత మీతో నిదానంగా మాట్లాడతాను అయ్యగారు. షాబాష్. సూరజ్, ఇంట్లో ఏ పార్టీ గురించి మాట్లాడుతున్నారు? ఖుష్బూ వదిన, అనురాగ్ అన్నయ్య, ఇంకా ఆరవ్ కి ఎందుకు శుభాకాంక్షలు చెప్పావు? నాకు చెప్పవా ప్లీజ్? ఎందుకు? ఇప్పుడు మీరు ఇంటి కోడలు కదా, ఎలాగో అంతపురానికి వెళ్ళను అన్నారు. అందుకని అక్కడ ఎవరు ఏం చేసినా ఏం జరిగినా మీకెందుకు దిగులు? సూరజ్, 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 సూరజ్ ఆగు. సూరజ్ ప్లీజ్, ఎందుకు శుభాకాంక్షలు చెప్పావు నాకు తెలుసుకోవాలి. ప్లీజ్ ప్లీజ్. ఒకవేళ మీకు తెలుసుకోవాలని ఆశగా ఉంటే మీరు తిరిగి మీ అంతపురానికే వెళ్ళిపోండి. దయచేసి మీరు నన్ను నమ్ముకొని ఉండొద్దు, ఎందుకంటే నేను మీకు ఏ ఒక్క విషయం చెప్పేది లేదు. అర్థమైందా? దొరికింది. సూరజ్, సూరజ్, నా భర్త బ్రహ్మచారి ఉన్నాడు కదా, పెద్ద మొండోడు. వీడు చెప్పకపోయినా పర్వాలేదు. ఈ విషయం ఆరవ్కి ఖుష్బూదినికి సంబంధించిన విషయం, అది నేను తెలుసుకోకుండా వదలను. దానికి ఎంత దూరమైనా వెళ్తాను. మామయ్య గారు, రామ్మా. మీరే కదా టీ తీసుకురమ్మన్నారు నన్ను. ఇదిగో అమ్మా, ఈ కవర్లో వదిన్ నిన్ను ఎంత సంపాదించమన్నారో అంత డబ్బు కరెక్ట్గా పెట్టాను, ఓకేనా? ఈ కవర్ తీసుకెళ్లి వదినకిస్తే సమస్య తీరిపోతుంది. నువ్వు ఏ తప్పు చేయలేదు, అందువల్ల నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు. అర్థమైందా? తీసుకో. ఆలోచిస్తున్నావేంటమ్మా? ఇంకా ఒక్కరోజే ఉంది. ఈ ఒక్క రోజులో నువ్వింత డబ్బు ఎలా సంపాదించగలవో చెప్పు. అందువల్ల ఎక్కువగా ఆలోచించకుండా నువ్వు ఈ డబ్బు తీసుకో. దీన్ని తీసుకెళ్ళివ్వు. అంతా నీలే కదా. మీరు అనవసరమైన కండిషన్లు పెట్టి నాకు నమ్మకం లేకుండా చేస్తున్నారు. ఇంకా ఆయిషా అన్ని కండిషన్లోనూ అదే గెలుస్తోంది. అది ఖచ్చితంగా ఇల్లు వదిలి వెళ్ళదనుకుంటా. అరే ఏమైంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? వినండి, ఏం జరిగిందో చెప్తాను. అందువల్ల ఎక్కువగా ఆలోచించకుండా నువ్వు ఈ డబ్బు తీసుకో. దీన్ని తీసుకెళ్ళివ్వు.
అత్తయ్య, డబ్బులు తీసుకొచ్చావా? లేదు, ఇంకా ఏమీ పని దొరకలేదు. కానీ ఇంకొక రోజు ఉంది కదా. అయితే మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? అది మీకు టీ తెచ్చివనా అని అడగడానికి వచ్చాను. నాకివ్వు. మావయ్య, అందరిలాగే మీకు కూడా నా మీద నమ్మకం లేదా? లేదా అందరిలాగా నేను కూడా డబ్బులు సంపాదించలేను అనుకుంటున్నారా? లేదమ్మా, అలాంటిదంతా ఏమీ లేదు. ఇలా చూడమ్మా, నువ్వు అనుకున్నట్టు ఈ ప్రపంచమంతా ఏమీ లేదు. నిజం చెప్పనా, 2 రోజుల్లో ఇంత డబ్బు సంపాదించి ఇస్తానని చెప్పడం నువ్వు చేసిన చాలా పెద్ద తప్పు. ఒప్పుకుంటా, నువ్వు చదువుకున్న దానివే, కాదనట్లేదు. కానీ మిగిలిన 1 రోజులో ఇంత డబ్బు సంపాదించడం అనేది నిజంగా అసాధ్యం. నేను చెప్పింది అర్థమైందిగా? మామయ్య, నాకిది తెలుసు కష్టమే అని. కానీ నేను పోరాడతాను, ఓటమిని ఒప్పుకోను. నాకు మీ డబ్బులొద్దు, ఆశీర్వాదం చాలు. నాకు టీ వద్దు. నువ్వేమన్నావు? తను డబ్బులు తీసుకొస్తుంది అన్నావు. మరి డబ్బులేవి? మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నానంటే తను డబ్బు తీసుకోవడం నేను చూశాను. గట్టిగా పట్టుకో. అనురాగ్ అయ్య గారు స్పెషల్గా ఈ విగ్రహాన్ని అడిగారు. మొత్తం ఇండోర్లో ఇది ఒకటే పీస్ ఉంది. అందువల్ల ప్రేమతో నిదానంగా, ఏ ఒక తొందర లేకుండా దింపాలి. పద, పైకెక్కు. సరే, మెల్లగా దించు, నిదానంగా. మెల్లగా దించు. ఆ మంగళన్న ఉన్నారే, ఆయనే బలవంతంగా ఈ రింగ్ టోన్ సెట్ చేసి పెట్టారు. రే యదవా, నీ మంగళ సమస్యలో ఇప్పుడు సూరజ్ అన్న సమస్యలో చిక్కుకున్నారు. ఇండోర్ మొత్తం ఉన్న లాస్ట్ పీస్ ఒకటే. నేను ఇప్పుడు ఎక్కడికి రా వెళ్ళి తీసుకొచ్చేది? బింద్యా, 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 ఒక నిమిషం. అదేంటంటే అది నీతో ముఖ్యమైన విషయం చెప్పాలి. అరే ఏమైంది? ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఆ ఈషా వల్ల టెన్షన్గా ఉన్నావా? నేను నిజంగా చెప్తున్నా, తను అందరినీ బాధ పెడుతోంది. అసలు విషయం ఏంటంటే తను ఇక్కడ ఉండడం అది ఎవ్వరికీ నచ్చలేదు. నోరు మూస్తావా? నన్ను మాట్లాడిస్తావా? నేను చెప్పేది వింటావా? సరే చెప్పు. ఇప్పుడు నేను ఈషా వల్ల టెన్షన్ కాలేదు. అదే విషయం అంటే అది అది ఇక్కడ చూడు. అంత ఈయన రేపు అయ్యగారి ఇంట్లో పార్టీ ఉంది. అతని ఈ సెలని తీసుకురమ్మన్నారు. మొత్తం ఇండోర్లో ఇదే లాస్ట్ పీస్. అది విరిగిపోయింది. ఇంకో కొత్త పీస్కి నేను ఎక్కడికి వెళ్ళి అరేంజ్ చేసేది? అది కూడా రాత్రి అయిపోయింది. అది ఏంటంటే, నీకు ఒక ఫ్రెండ్ ఉంది కదా, ఓసారి ఇక్కడ కూడా వచ్చిందే డెకరేషన్ చేయడానికి.
తనతో మాట్లాడి ఏమైనా ఏర్పాటు చేయొచ్చు కదా. నాకు నమ్మకం ఉంది తను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుందని. పక్కా నమ్మకం. చాలా బాగా చెప్పావు. ఖచ్చితంగా help నేను చేస్తా. ఫోన్ చేసినప్పుడల్లా నువ్వు ఎప్పుడు నా కాల్ అటెండ్ చేయవు, కానీ ఏదైనా పని అంటే మాత్రం నేను గుర్తొస్తాను. బిందే 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 నాకు హెల్ప్ చేయి బిందే, నన్ను కాపాడు. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్, నిన్ను తప్ప ఇంక ఎవరున్నారు నాకు? ప్లీజ్ బిందే ఏదో ఒకటి చేసి నాకు ఇదిగో హెల్ప్ చేయి చూడు, బిందే ప్లీజ్. ఈ అర్ధరాత్రిలో తన ఫోన్ తీయదు. అది కాకుండా తెల్లవారంగానే ఓ ఈ కొత్త శిల్పం అంటే అది వర్కౌట్ అవ్వదు. ప్లీజ్ వదిలే. ప్లీజ్ 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 నువ్వు ట్రై చేయి. తను ఖచ్చితంగా లైన్ కి వస్తుంది. ఒకవేళ తను ఇస్తానని రెడీ చేసి ఇచ్చిందంటే 10,000కి కాదు, నేను 12,000 కూడా ఇస్తాను. ప్లీజ్ ఎలాగోలాగా హెల్ప్ చేయి ప్లీజ్. సరే ఓకే ఉండు, నేను ఏదో ఒకటి రెడీ చేసి నీకు కాల్ చేస్తా. ఓకే ప్లీజ్, చాలా థ్యాంక్స్. బిందియా మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది. ఆ నమ్మకం నాకుంది. ఒకవేళ తను హ్యాండ్ ఇస్తే నేనేం చెయ్యాలి? సూరజ్ ఎందుకింత టెన్షన్ పడుతున్నాడు? ఎలా ఏర్పాటు చేయాలో ఏం అర్థం కావట్లేదే. ఆంజనేయ, నువ్వే నాకు సహాయం చేయాలి.